హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కమ్మగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే చిట్టి బుడగలు, అదేనండి చిట్టి చెక్కలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఈ జల్లించుకునే ప్రాసెస్ అనేది కంపల్సరీ ఏమీ కాదండి. ఇలా జల్లించుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ చెక్కలు అన్నవి 1/2 kg పిండితో చేస్తున్నాను. నేను ఇక్కడ తీసుకున్న ఈ కప్పు కొలత వచ్చేసి 250 గ్రామ్స్ అండి. ఈ కప్పు కొలత అనేది ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుతో మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు వేసుకున్న తర్వాత రెండో కప్పు కూడా ఇదే మాదిరిగా కొలుచుకుని వేసుకోవాలి. ఈ బియ్య పిండి అనేది పొడి బియ్య పిండి అనండి, మార్కెట్లో తీసుకున్నది. ఇలా 2 కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి బైండింగ్ కోసం అంటే కొంచెం జిగురుతనం రావడం కోసం ఇక్కడ మైదాను కూడా వేసుకోవాలి. ఇలా 4 టేబుల్ స్పూన్ల మైదాను వేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసుకుని వేసుకోండి. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి కలుపుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి కారం వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg పిండికి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అయితే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 1 టీ స్పూన్ వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇన్ని 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకుని పెసరపప్పుని ఇలా పక్కన పెట్టి ఉంచండి. మనం కలుపుకున్న ఈ పిండిలోకి 1.5 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే తెల్ల నువ్వులు అలాగే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని కూడా ఇలా స్పాచులాతో ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్పైసెస్ ఇలా పొడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకుంటే పిండిలో బాగా కలిసిపోతాయి. ఇక్కడ నేను పెసరపప్పుని 4 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ దీనిలోకి బటర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఇంతే క్వాంటిటీలో ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ బటర్ని పూర్తిగా బటర్తో చేసుకోవచ్చు లేదా పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కూడా సమాన క్వాంటిటీలో తీసుకుని దీన్ని ఒకసారి వేడి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బటర్ కరిగి ఇలా ఆయిల్ కూడా బాగా మరుగుతున్నప్పుడు ఇలా మరుగుతున్న ఈ ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో వెన్నపూస కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఇలా అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా పిండికి పట్టేటట్టు చేత్తో రబ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ బటర్ ఆయిల్ 2 కూడా పిండికి బాగా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఎక్కడ కూడా పలుకులు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేడిగా మరుగుతున్న వాటర్ని ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగించిందై ఉండాలి. అలాగే ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా చూసుకుంటూ ఎంత కావాలో అంతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు స్పాచులాని పక్కన పెట్టేసి చేత్తో ఒత్తుతో కలుపుకోవాలి. నాకు ఇక్కడ బౌల్లో కలపడం అంత వీలుగా లేదు కాబట్టి ఇదంతా కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ప్లేట్లో కలుపుతున్నాను. ఇక్కడ పిండి అనేది బాగా లూజ్గా కాకుండా బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి. మీకు ఇంకా పిండి పొడి పొడిలాడుతూ ఉంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ చెక్కలు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఐటెం కాబట్టి పాడవకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం పార్ట్ని ఇలా తీసుకుని మిగతా పిండి ముద్ద డ్రై అయిపోకుండా ఉండటం కోసం ఏదైనా క్లాత్ కానీ లేదా ఇక్కడ చూపిస్తున్నట్టు బౌల్ కానీ వేసి కప్పు ఉంచాలి. మనం ఇక్కడ చిట్టి చిట్టి చెక్కలు చేస్తున్నాం కాబట్టి వాటికి తగ్గట్టు చిన్న చిన్న బాల్స్ని చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం సైజు ఉండేటట్టు చిన్న బాల్స్ కింద చుట్టుకోండి. మొత్తం పిండి ముద్ద అంతటినీ కూడా ఇదే సైజు వచ్చేటట్టు అన్నీ కూడా ఇలా చుట్టుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ తీసుకుని ఇలా కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇలా చుట్టుకున్న ఈ బాల్స్ని ఇలా దూరంగా ఇలా స్ప్రెడ్ చేసినట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బటర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఆ బటర్ పేపర్ని ఇలా పెట్టి ఇప్పుడు ఒక గ్లాస్తో కానీ లేదా ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నెతో ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి.
మరీ గట్టిగా ప్రెస్ చేసేయకుండా కొంచెం మీడియంగా ప్రెషర్ ఇస్తూ ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల చెక్కలు రౌండ్ షేప్లో రావడమే కాకుండా త్వరగా ఎక్కువ చెక్కల్ని మనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్నీ కూడా చాలా పల్చగా ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిపోకుండా కొంచెం మీడియంగా మరుగుతున్నప్పుడు చిన్న పిండి ముద్దను వేసి చూడండి. ఇలా బబుల్స్ అయ్యి బాగా వస్తుంటే మనం ఒత్తుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. మొత్తం అన్నీ వేసేసాక అప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ చెక్కలు వేపించేటప్పుడు ఆయిల్ వేడన్నది కొంచెం మీడియంగా ఉండాలండి. మరి ఎక్కువ బాగా కాకు మీద ఉన్నప్పుడు ఈ చెక్కలు అస్సలు వేయకూడదు. ఎందుకంటే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకకుండా ఉండిపోతుంది. అందువల్ల కొంచెం మీడియం హీట్గా ఉన్నప్పుడే ఈ విధంగా వేసుకుని ఈ చెక్కలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్గా మారుతాయి. ఇలా తీసుకున్న ఈ చెక్కల్ని టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.